వివాహం సందర్భంగా జరిగే వేడుకలు మనకి తెలుసు. కానీ విడాకులు తీసుకున్న తర్వాత కూడా వేడుక జరుపుకునే సాంప్రదాయం ఉందంటే నమ్ముతారా? పశ్చిమ ఆఫ్రికాలోని ఇస్లామిక్ దేశం మారిటేనియాలో విడాకులు తీసుకున్న మహిళలు వేడుకలు జరుపుకోవటం ఒక ఆచారం. అసలు ఎందుకు ఈ ఆచారం? ఈ వేడుక ద్వారా వారు ఏం చెప్పాలనుకుంటున్నారు? పెళ్లి జరుగుతుంటే అందరి గుండెలు వేగంగా కొట్టుకుంటాయి. అదే టైంలో వధూవరుల ఆలోచనలు భవిష్యత్తులోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలా జీవితంలోకి ప్రవేశించిన ఆ రెండు జీవితాలు పలు కారణాలతో మార్పులు చోటు చేసుకుంటాయి. అప్పటిదాకా ఉన్న ప్రేమ లాంటి భావనలు ప్రాక్టికల్ లైఫ్ కి అనుగుణంగా ఉండకుండా డిఫరెంట్ మోడ్ లోకి వెళ్ళిపోతాయి. దాంతో అప్పటిదాకా ఆకాశంలో ఉన్న జంటలు నేలకి దిగి వస్తాయి. తమ ప్రేమ వెనుక దాగి ఉన్న నిజాలేమిటో బయటకు వస్తూ ఉంటాయి. అప్పుడు జరిగేదేంటో అర్థం చేసుకుంటారు. దాంతో వారి జీవితంలో మొదటి రోజునే తమ భవిష్యత్తును చూసే భాగ్యం కలుగుతుంది. దాంతో కొంతకాలం తర్వాత నిర్ణయాలు జరిగిపోతాయి. ఈ కాలంలో ఎవ్వరూ చాలా కాలం ఎదురు చూడటం లేదు. వెంటనే తమకు కావలసిన నిర్ణయాన్ని చాలా క్లియర్ గా అమలు చేయాలని కోరుకుంటున్నారు. ఆ నేపథ్యంలో జరుగుతున్నదే డివోర్స్ పార్టీ. ఇంకా గమ్మత్ ఏంటంటే పెళ్లిని మించి గ్రాండ్ గా విడాకుల పార్టీలు జరుగుతున్నాయి. విడాకుల తర్వాత మళ్ళీ సింగిల్ అవుతున్న మహిళకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరోసారి పెళ్లి గురించి చూసే ప్రయత్నం చేద్దాం. మనకు తెలిసి ప్రజలు ఎంతో ఆడంబరంగా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటూ ఉంటారు. జీవితంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన రోజుగా పెళ్లికి ఎంతో ఇంపార్టెన్స్ కూడా ఇస్తారు. వారు తమ వివాహాన్ని చిరస్మరణీయంగా గుర్తుండిపోయేలా జరుపుకోవాలని కోరుకుంటారు. పెళ్లి తర్వాత పార్టీల సంగతి ఇక చెప్పక్కర్లేదు. స్నేహితులు బంధువులను పెద్ద సంఖ్యలో ఇన్వైట్ చేస్తారు. ఎన్నో రకాల వంటకాలతో అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఇలా పెళ్లి వేడుకలు ఎంతో అట్టహాసంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ కట్ చేస్తే కొత్తగా జరుగుతున్నదేంటో చూస్తే మీ కళ్ళు బైర్లు కమ్ముతాయి. మీకు తెలుసా, చైనాలోని ఓ మహిళ తన పెళ్లి కోసం కాకుండా విడాకుల కోసం పార్టీ ఏర్పాటు చేసి వార్తల్లో నిలిచింది. ఈ పార్టీకి ఆ మహిళ తన ఫ్రెండ్స్ ని రిలేటివ్స్ ని ఇన్వైట్ చేసింది. ఈ విచిత్ర సంఘటన చైనాలో చోటు చేసుకుంది. చైనాలో ఒక మహిళ తన వివాహాన్ని రద్దు చేసుకున్న సందర్భంగా పార్టీని ఏర్పాటు చేసింది. ఇక ఆమె మళ్ళీ ఒంటరిగా మారినందుకు అందరూ ఆమెను అభినందించారు. చైనాకు చెందిన సాంగ్ అనే 34 ఏళ్ల మహిళ విడాకులు తీసుకున్న తర్వాత కావలసిన వారందరికీ మంచి పార్టీని అరేంజ్ చేసింది. దానికి ఆమె ఫ్రెండ్స్ రిలేటివ్స్ పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ పార్టీని గుర్తుండిపోయేలా చేయడానికి ఫోటోగ్రాఫర్స్ ని కూడా పిలిపించింది. పార్టీ నిర్వహించిన ప్రదేశాన్ని ఎరుపు రంగులో అలంకరించారు. పార్టీకి హాజరైన ప్రజలు మహిళ మళ్ళీ సింగిల్ అవుతున్నందుకు విషెస్ చెప్పారు. ఈ చైనీస్ మహిళకు ఈ నాన్ సెన్స్ మ్యారేజ్ ఇక్కడితో ముగిసిందని, మరోసారి ఒంటరిగా ఉన్నందుకు అభినందనలు అంటూ పార్టీకి వచ్చిన వారంతా విషెస్ చెప్తున్నారు. చైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వీడియోను షేర్ చేస్తూ, విడాకుల తర్వాత ఇంత ఆనందం ఉంటుందని నాకు తెలిస్తే నేను చాలా కాలం క్రితమే విడాకులు తీసుకుని ఉండేవాడిని అంటూ చాలా మంది మగాళ్ళు కూడా వ్యాఖ్యానించారు. దీంతో ఈ మహిళ విడాకులు చైనీస్ సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశంగా మారింది. తాను ఎందుకు విడాకులు తీసుకున్నానో కూడా ఆ మహిళ సోషల్ మీడియాలో చెప్పింది. మీడియా నివేదికల ప్రకారం సదరు మహిళ తన భర్త ఫోన్లో ఏవో మెసేజెస్ చూసింది. దాంతో అతడు తనను మోసం చేస్తున్నాడని ఆమె అనుమానించింది. దీంతో వెంటనే అతడితో విడాకులు తీసుకోవాలని డిసైడ్ చేసుకుంది. ఇదేదో చైనాలో మాత్రమే జరిగిందని అనుకోకండి. ఇలాంటి ఘటన మన దేశంలోనూ జరిగింది. ఒక తమిళ నటి కూడా తన విడాకుల సందర్భాన్ని ఫోటోషూట్ చేసుకుంది. ఇది కూడా చాలా చర్చనీయాంశమైంది. తమిళ సీరియల్ నటి శాలిని విడాకుల ఫోటోషూట్ ని ఇన్స్టాగ్రామ్ లో తన వీడియోని షేర్ చేసింది. మీరు సంతోషంగా ఉండటానికి అర్హులు కాబట్టి కలిసి ఉండలేని వివాహాన్ని విడిచిపెట్టడం సరైంది అని ఆమె రాసింది. మీ సొంత జీవితాన్ని మీరు ఎంజాయ్ చేయండి. మీకు మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కోసం అవసరమైన మార్పులు చేయండి అని సందేశం కూడా తన పోస్ట్ లో తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు సంగతి అలా ఉంచితే ప్రపంచంలో విడాకులు తీసుకుంటున్న జంటల విషయంలో భారతదేశం ఏ స్థానంలో ఉందనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భార్యాభర్తల మధ్య విడాకుల వ్యవహారంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుని పక్కన పెడితే పరస్పర సమ్మతితో విడాకులు కోరుకునే దంపతులు హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం 6 నెలల దాకా వేచి చూడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది.
చక్కదిద్దలేనంతగా దంపతుల మధ్య విభేదాలు నెలకొని ఉంటే, వారిద్దరూ ఇష్టపూర్వకంగా విడిపోవాలని భావించినట్టయితే ఆ వివాహాన్ని రద్దు చేసేందుకు రాజ్యాంగంలోని 142(1) అధికరణం కింద తమకు విశేష అధికారం ఉందని కోర్టు క్లియర్ చేసింది. కుటుంబ న్యాయస్థానాలకు పంపించకుండానే సుప్రీంకోర్టు నేరుగా విడాకులు మంజూరు చేసే అంశంపై పలు పిటిషన్స్ దాఖలయ్యాయి. 2016లో ఈ పిటిషన్స్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు 2022 సెప్టెంబర్లో తీర్పుని రిజర్వ్ చేసింది. సోమవారం సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది. ప్రపంచంలో విడాకులు తీసుకుంటున్న జంటల విషయంలో భారతదేశం ఏ స్థానంలో ఉందనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భారత్లో ప్రపంచంలోకెల్లా అతి తక్కువ విడాకుల కేసెస్ నమోదవుతున్నాయి. దేశంలో ప్రతి 1000 వివాహాల్లో 13 వివాహాలు పెటాకులవుతున్నాయని ఓ సర్వే చెప్పింది. అంటే భారతదేశంలో విడాకులు తీసుకుంటున్న వారు 1% మాత్రమేనట. అయితే ఎక్కువ శాతం జంటలు విడాకులు తీసుకుంటున్న దేశాల్లో లగ్జెంబర్గ్ మొదటి స్థానంలో ఉంది. ఆ దేశంలో 87% మంది వివాహం తర్వాత విడాకులు తీసుకుంటున్నారు. ఆ తర్వాతి స్థానంలో స్పెయిన్ విత్ 67%, ఫ్రాన్స్ విత్ 55%, రష్యా 51%, అమెరికా 46% జంటలు విడాకులు తీసుకుంటున్నాయి. తక్కువ జంటలు విడాకులు తీసుకుంటున్న దేశాల్లో భారత్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. భారతదేశంలో కేవలం 1% మంది కపుల్స్ మాత్రమే విడాకులు తీసుకుంటున్నారు. చిలీ దేశంలో 3%, కొలంబియాలో 9%, మెక్సికో, కెన్యా దేశాల్లో 15% మంది జంటలు విడాకులు తీసుకుంటున్నారు. ఈ మధ్య ఓ సంస్థ ప్రపంచంలోని ప్రముఖ దేశాలు, వివాహ వ్యవస్థలు వివాహం విచ్ఛిన్నమైతే తీసుకున్న విడాకులకు సంబంధించి ఒక సర్వే నిర్వహించింది. ఆయా దేశాల ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని కీలక విషయాలను వెల్లడించింది. కలిసి జీవించేందుకు ఇష్టపడని పక్షంలో విడాకులు తీసుకునేందుకు 6 నెలల దాకా ఎందుకు ఎదురు చూడాలి? ఆ ప్రక్రియను ఆలస్యం చేయకుండా వెంటనే విడాకులు మంజూరు చేయాలి అని భారత సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో మన దేశంలో విడిపోతున్న జంటల సంఖ్య కేవలం 1% మాత్రమే. ఇందుకు మన సంస్కృతి, సంప్రదాయాలే కారణం. కానీ ప్రపంచ దేశాల్లో అలా లేదు. ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటున్నారో అంతే తొందరగా విడిపోతున్నారు. ఇటీవల ఓ సంస్థ ప్రపంచంలోని ప్రముఖ దేశాలు, వివాహ వ్యవస్థలు వివాహం విచ్ఛిన్నమైతే తీసుకున్న విడాకులకు సంబంధించి ఒక సర్వే నిర్వహించింది. ఆయా దేశాల ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని కీలక విషయాలను వెల్లడించింది. ఈ లిస్ట్ లో పోర్చుగల్ 94%, స్పెయిన్ 85% విడాకులతో మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. లగ్జెంబర్గ్ 79, రష్యా 73, యుక్రెయిన్ 70, క్యూబా 55, ఫిన్లాండ్ 55, బెల్జియం 53%, ఫ్రాన్స్ 51%, స్వీడన్ 50%, నెదర్లాండ్స్ 48%, కెనడా 47%, డెన్మార్క్, దక్షిణ కొరియా 46%, యునైటెడ్ స్టేట్స్ 45, చైనా 44, ఆస్ట్రేలియా 43, న్యూజిలాండ్ 41, యునైటెడ్ కింగ్డమ్ 41, జర్మనీ 38, జపాన్ 35, పోలాండ్ 33, కొలంబియా 30, టర్కీ 25, బ్రెజిల్ 21, దక్షిణ ఆఫ్రికా, మెక్సికో 17, ఇరాన్ 14, తజికిస్తాన్ 10%, వియత్నాంలో 7% జంటలు విడాకులు తీసుకుంటున్నాయి. మరి మన దేశంలో ఈ సంఖ్య ఎందుకు తక్కువగా ఉందన్న విషయానికి వస్తే, భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలతో మిళితమై ఉంటుంది. కట్టుబాట్లు కూడా చాలా ఎక్కువ. దీనికి తోడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు కొన్ని చోట్ల విచ్ఛిన్నమైనప్పటికీ చాలా చోట్ల ఇప్పటికీ అంతే బలంగా ఉన్నాయి. అందువల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నప్పటికీ వాటిని పరిష్కరించే బాధ్యత పెద్దలు తీసుకుంటున్నారు. తద్వారా కుటుంబాలు నిలబడుతున్నాయి. అయితే ఇటీవల విదేశీ సంస్కృతి నేపథ్యంలో చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు.